పోస్టులు పెట్టారు. అది జగన్ ఫెచ్చింగ్ అయింది. వాస్తవంగా మీరు వాళ్ళది అబ్జర్వ్ చేస్తే జగన్ కి అనుకూలంగా ఏం పెట్టలేదు వాళ్ళు. 100కి 70-80 ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టేవాళ్ళు. అందులో 18-19లో బాగా వెక్స్ అయ్యి ఉన్నారు. అందులో మీకు కాస్త అర్థమయ్యేలాగా అవగాహనతో కూడిన నేరేటివ్, అంటే మీరు ఎలా ఆలోచించాలో అనేటటువంటి నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేసేటటువంటి వాళ్ళలో జనసేన బీజేపీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ పార్ట్. అప్పట్లో తెలుగుదేశంలో అట్లాంటి వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉండేది. వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉండేది సోషల్ మీడియా. ఇంకోటి పవర్ లో ఉన్నారు కదా, తమను పట్టించుకోలేదు అన్నటువంటి అసంతృప్తితో ఉండేవాళ్ళు. అదే ఇటు పక్కన వచ్చేటప్పటికి కంప్లీట్ గా జనసేన బీజేపీ ఇద్దరు వ్యతిరేకం కావడం ఆ టైంలో, అందులో వాళ్ళని దూషించడం, మోడీని, పవన్ కళ్యాణ్ అని, ఆ కోపంతో అలాంటి ఎడ్యుకేటెడ్ నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేయగలిగినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుండేవాళ్ళు. అది జగన్ కి ఫెచ్చింగ్ అయింది. అప్పుడు కొంతమంది రాజశేఖర్ రెడ్డిని ప్రేమించిన వాళ్ళు, రాజశేఖర్ రెడ్డి కారణంగా ఆ హయాంలో దాన్ని ఏమంటారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా దేశ విదేశాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా జగన్ కి అనుకూలంగా పోస్టులు బిగించేశారు. వాళ్ళు రాజశేఖర రెడ్డి చేసింది ఏంటి, జగన్ చెప్తున్న నవరత్నాలు ఏంటి, అది ఎంతవరకు అమలు అవుతుంది, అభిమానం. ఈ మూడు కోఆర్డినేట్ అయ్యి తెలుగుదేశానికి మైనస్ అయింది. తెలుగుదేశం అప్పుడు ఏం చూసుకుంది, ఇది ప్రోత్సహించకుండా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియానే కాన్సన్ట్రేట్ చేసుకుందాం. దాంతో దెబ్బతింది. జగన్ కి సోషల్ మీడియా ఇతను పోషించలా, ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేయలే, ఆటోమేటిక్ అదృష్టమైంది. లైక్ 2014లో నరేంద్ర మోడీ అధికారంలో రావడం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కాదు, అట్లాగా వచ్చింది. అయితే ఆ తర్వాత దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడంలో విఫలమయ్యాడు ఆయన.